ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క అమూల్యమైన విషయములను వివరించి మీ బిడ్డలకు తెలియచేయుటకు మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలువబెట్టారు. మీ ఉద్దేశములు ప్రకటించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా అందరితోనూ మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను నా ప్రభువా. మీ మాటలు గైకొనటం వలన దాని వలన కలుగు ప్రయోజనం గురించి మేము తెలుసుకొనుటకు మా మనోనేత్రములు తెరవమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ చిన్ని మందను జ్ఞాపకం చేసుకొని మంచి గ్రహింపు శక్తిని వీరికి దయచేయమని ప్రాధేయపడవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, విలాపవాక్యములు అనే ఈ పుస్తకం, ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికి 2 ఎపిసోడ్స్ మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 3వ ఎపిసోడ్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. వాస్తవానికి ఒక ఎపిసోడ్ ఏమో నారాయణగూడ ప్రాంతంలో మాట్లాడితే, 2వది గత వారం మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు 3వ భాగం. విలాపవాక్యములు అనే పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాల సముదాయంలో ఆదికాండం నుంచి మొదలు పెడితే ఇది 25వ పుస్తకంగా మనకు కనబడుతుంది. అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం అలా చదువుకుంటూ వస్తే మన బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలలో పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలు 27 ఈ పుస్తకాల వరుస క్రమంలో మనం చూస్తే మొత్తం 66లో విలాపవాక్యములు మనకు 25th బుక్గా 25వ పుస్తకంగా కనబడుతుంది. ఇందులో మనకు 5 అధ్యాయాలు కనబడతాయి. ఈ 5 అధ్యాయాలు చాలా విశిష్టమైన ప్రత్యేకతను సంతరించుకున్న పుస్తకం ఇది. పరిశుద్ధ గ్రంథంలో అన్ని పుస్తకాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీరు గమనిస్తే విలాపవాక్యములు మొదటి అధ్యాయంలో 22 వచనాలు ఉంటాయి, 2వ అధ్యాయంలో 22 వచనాలు ఉంటాయి, 3వ అధ్యాయంలో 22 ప్లస్ 22 ప్లస్ 22 మొత్తం 66 వచనాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయంలో మళ్ళీ 22 వచనాలు ఉంటాయి. 5వ అధ్యాయానికి వస్తే 5వ అధ్యాయంలో కూడా 22 వచనాలు ఉంటాయి. గమనించారా ఈ వింత, ఈ విచిత్రమైన సందర్భం? ఈ రీతిగా ఎందుకు పొందుపరచవలసి వచ్చింది? 22 థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి 22 ప్లస్ 22 ప్లస్ 22 టోటల్ 66 66 వచనాలు. అదైపోతానే మళ్ళీ 22, ఆ తర్వాత మళ్ళీ 22, అలా చాలా విభిన్నంగా కనబడుతుంది విలాపవాక్యములు అనే పుస్తకం. ప్రియులారా, గత వారం మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఇశ్రాయేలు దేశంలో ఒకనాడు ఊరు అనే ప్రాంతం నుండి దేవుడు అబ్రహాము గారిని పిలిచి ఈ కనాను భూభాగాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేయడం జరుగుతుంది. అబ్రహాం గారు ఊరు అనే ప్రాంతం నుండే బయలుదేరారు అనడానికి గత వారం మనం వచనాలు చూడలేదనుకుంటా సమయాన్ని బట్టి. ఈరోజు మీకు అబ్రహాం గారు బయలుదేరిన ప్రాంతం ఆదికాండం 11వ అధ్యాయం. అంటే విలాపవాక్యములు అనే పుస్తకం గతంలో నేను
చాలా సంవత్సరాల క్రితం ఒకసారి గుంటూరులోను, మరొకసారి శ్రీకాకుళం ప్రాంతంలో వివరించడం జరిగిందని చెప్పాను. కానీ అప్పుడు ఇవన్నీ అందుబాటులో లేవు మనకు, ఈ రికార్డింగ్ డివైసెస్ ఇవన్నీ. కాబట్టి ఇది మూడవసారి మళ్ళీ వివరించడం జరుగుతుంది. దేవుని ప్రార్థించాలి, ప్రభు చిత్తమైతే ఇవి మనకందరికీ భవిష్యత్తులో కూడా అందుబాటులో ఉండటానికి. ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాం గారి తండ్రి పేరు తెరహు. 27వ వచనం నుండి చూద్దాం. తెరహు వంశావళి ఇది. మ్యాప్ చూపిస్తావా రాజు? దీన్ని తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను, చూసారా, ఊరను పట్టణం, ఆ ఊరి పేరే ఊరు. తెలుగులో మనకు ఊరంటే మా ఊరండి అని చెప్తాం, కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఆ పట్టణం పేరే యుఆర్. అది దాని హైదరాబాద్ స్పెల్లింగ్ చెప్పండి అన్నాం అనుకోండి, మనం చెప్తాం HYDERABAD అని. అలానే అబ్రహాం గారు బయలుదేరి వచ్చిన ప్రాంతం పేరు స్పెల్లింగ్ చెప్పండి అంటే మనము యుఆర్ అని చెప్పాలి. యుఆర్, ఊర్, అది మీనింగ్. అలానే మనకు ఇదే 11వ అధ్యాయం 31. తెరహు తన కుమారుడుగా అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి. ఊరను పట్టణం, ఊరను కాదు, అది ఊరు అను, జాయింట్ వర్డ్ అది. అలానే 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 15 7వ వచనాన్ని చూడండి. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల అంటే అది ఇరాక్ ప్రాంతం. ఒకసారి మ్యాప్ చూద్దామండి ప్రియులారా, మ్యాప్ చూద్దాం. మ్యాప్ చూద్దామా? స్టిక్ కూడా ఉంది ఇక్కడ. ఇరాన్ ఉంది చూసారా, ఇరాన్ కొంచెం పెద్దగా చేయవు. ఇక్కడ IRAC మ్యాప్లో K అని కనబడుతుంది, ఇది ఇరాక్. ఇక్కడ ఉంటుందండి ఊరు అనే ప్రాంతం ఇరాక్ దేశంలో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఊరు అనే ఈ ప్రాంతం ఇక్కడ నుండి దేవుడు నడిపించుకుంటూ ప్రయాణం చేయించుకొని ఇక్కడ ఈ ఇజ్రాయెల్, అప్పటికి ఇజ్రాయెల్గా పిలువబడలేదు ఇది, దానికి ముందు ఇది కనాను భూభాగంగా ఉండేది. ఈ ప్రాంతానికి దేవుడు ఇరాక్లో ఉన్న ఈ ప్రాంతం ఊరు అనే ప్రాంతం నుండి నడిపించుకొని ఇక్కడ తీసుకొస్తాడు అబ్రహాం గారిని. కాబట్టి పెట్టుకోవాలి ఎక్కడి నుండి దేవుడు పిలిచాడు, వీరు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారని. వీలైతే ఓల్డ్ ఏన్షియంట్ మ్యాప్ మనము తీయగలిగితే దాంట్లో ఉంటుంది ఊరు అనే ప్రాంతం ఎక్కడ ఉందని, అది పాతకాలం మ్యాప్. ఈ వివరిస్తుండగా వీలైతే తీసిపెట్టి రాజు అది మ్యాప్. ఆల్రైట్, ఇప్పుడు విందాం. గత వారము భూమికి నట్టనడుమ ప్రాంతం ఈ ఇశ్రాయేల్ దేశమని, ఇది నాబీ దేశంగా అని యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఒక సందర్భాన్ని నేను వాక్యాన్ని ముగించేటప్పుడు ఒక సందర్భం చెప్పేసి ముగించాను. దానికి కూడా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 38 12వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38:12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను, ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టనడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను అన్నది చూసారా. భూమికి నట్టనడుమ అనే పదం గమనించండి. దీనిని మనం ఒకవేళ మీరు NIV ఒకసారి చూపించగలరా? బైబిల్ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో బైబిల్ గేట్వే కానీ ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి NIV చూపించండి. యెహెజ్కేలు గ్రంథం 38:12, బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నెంబర్ 38 వర్స్ నెంబర్ 12.
ఆ వచనంలో భూమి నట్టనడుమ నివసించి జనుల మీదకి తిరిగిపోయేదును అని శత్రువులు భావిస్తున్నారట. అయితే మనం మ్యాప్లో చూసాంగా, ఆఫ్రికా ప్రాంతాన్ని, ఐరోపా ప్రాంతాన్ని, ఆసియా ఖండాన్ని కలుపుతున్న, అంటే ఆ జాయింట్ లాగా కనబడుతుంది భూమార్గం ద్వారా ఎవరైనా ప్రయాణం చేయాలంటే. దొరికిందా? యెహెజ్కేలు 12వ వచనము, ఇక్కడ ఫుట్ నోట్ ఏదన్నా ఇచ్చి ఉండాలి. ఉందా? పెద్దగా చేయమో. ఐ విల్ ప్లండర్ అండ్ లూట్ అండ్ టర్న్ my hand against the resettled ruins and the people gathered from the nations, rich in livestock and goods, living at the center of the land. అని ఇక్కడ ఇచ్చా చూసారా, చిన్న ఫుట్ నోట్. ఇక్కడ ఫుట్ నోట్ ఒకటి ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే కిందికి తీసుకెళ్తుంది. ఇదిగోండి, ది హీబ్రూ ఫర్ దిస్ ఫ్రేజ్ మీన్స్ ద నావెల్ ఆఫ్ ది ఎర్త్. నావెల్ అంటే బొడ్డు, నాభి. అందుకు నేను దీన్ని గత వారం నాభి దేశము, నాభిగా ఉన్నటువంటిది. ఏమిటిది నావెల్ అంటే? అర్థం ఏంటి? మనిషికి బొడ్డు ఎక్కడ ఉంటుంది? బాడీకి మధ్యలో ఉంటుంది. దీనివల్ల జరిగేది ఏంటి? తల్లి గర్భంలో ఉండగా తల్లి తీసుకునే ఆహారం అంతా దాని ద్వారా మిగిలిన శరీరానికి అందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది భూమి నట్టనడుమ అన్నంత మాత్రాన భూమి గుండ్రంగా ఉంటే ఈ గుండ్రంగా ఉన్న ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటిది ఇశ్రాయేల్ దేశం అని ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ లాగా మనం ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. భూలోక ప్రజలందరికీ ఈ దేశం కేంద్ర బిందువు అన్నట్లు అర్థం చేసుకోవాలి. భూలోక ప్రజలందరికీ ఈ దేశం ఇదొక కేంద్ర బిందువు. నేను చెప్తున్నది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి. భూమి గుండ్రంగా ఉందని మనకు తెలుసు. గుండ్రంగా ఉంది కనుక భూమికి మధ్యస్థలం ఏదైతే ఉందో అందుకే ఇశ్రాయేల్ అక్కడ ఉంది అని ఆ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకోకూడదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ ఇశ్రాయేల్ దేశం ఒక కేంద్ర బిందువు లాంటిది. అదే ఆధారం. అక్కడి నుండే మనకు రాబోయే కాలంలో కలుగుబోయే రక్షణ అక్కడి నుండే వస్తుంది అనే సూచనను బట్టి నేవల్ ఆఫ్ ది ఎర్త్ అని పిలిచారు. ఉదాహరణకు మనం చూసినటువంటిది ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 38:12 ఎలా ఇది భూమికి కేంద్ర బిందువుగా, అంటే భూలోక ప్రజల కేంద్ర బిందువుగా వచ్చిందా? రైట్. అబ్రహామ్స్ జర్నీ అని ఉంది చూడండి, ఊరు కనపడిందా? యా, ఇది కూడా, ఇది బాబిలోన్. లైట్స్ ఆఫ్ చేస్తే కనపడచ్చేమో, మీకు కనపడుతుందా? కనపడుతుంటే మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. బాబిలోన్ అంటేనే ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఒక భాగం ఇది. ఈ దేశంలో ఇక్కడ ఉంది చూడండి కింద, యూఆర్ ఊర్ అని. సో ఇక్కడ నుండి బయలుదేరారు అబ్రహాం గారు. ఇక్కడ నుండి బయలుదేరి ఇలా ప్రయాణం చేసుకుంటూ నార్త్కి వెళ్ళి అలా ఉత్తరం నుండి వచ్చి ఇలా ఈ ఇజ్రాయెల్ దేశంలో ఈ కనాను భూభాగంలో ప్రవేశించాడు. దేవుడు పిలిచినప్పుడు ఊరు అనే ప్రాంతం నుండి అలా బయలుదేరాడు, అక్కడికి వచ్చాడు. అప్పుడు మనం మొన్న, అంటే లాస్ట్ వీక్లో ఆదికాండము 14వ అధ్యాయంలో ఒక యుద్ధం చూశాం. 4 రాజులు వచ్చి 5 మంది రాజులని కొట్టి అందరిని తీసుకెళ్ళిపోతారని. అప్పుడు ఆ 4 రాజులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఇదిగోండి ఇక్కడ ఏలాము. ఇక్కడ మనకు ఏలాం అని కూడా కనపడుతుంది 14వ అధ్యాయం ఆదికాండం. షీనారు రాజైన అమ్రాపెలు, ఎల్లాసర్ రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లోయామెరు. ఏలాము కూడా ఇక్కడే ఉంది చూడండి, ఇరాక్ దగ్గరలో. షీనార్, ఇక్కడ ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని ఇక్కడున్న రాజులను కొట్టడానికి వచ్చారు. ఇక్కడున్న రాజులు వీరి చేతిలో ఓడిపోయేసరికి అబ్రహాం గారు వీరిని ఎంటబడి కొట్టి జయించి లోతు గారిని విడిపించుకొని తీసుకొస్తాడు. అది మనం లాస్ట్ వీక్ విన్నటువంటిది. మ్యాప్ గుర్తుంది కదా? దీన్ని మనసులో పెట్టుకొని ఇశ్రాయేలీయులు అన్న వాళ్ళు ఎక్కడి నుండి ఎలా వచ్చారు అనడానికి మనకి ఇక్కడ ఆధారం.
ఓకే, ఇకపోతే మళ్ళీ వరల్డ్ మ్యాప్కి వెళ్దామా. లాస్ట్ వీక్ మనం చూసినటువంటిది భూమికి నట్టనడుమా, భూమికి నట్టనడుమా. ఇందాక కలర్స్లో ఉన్నటువంటిది చూపించా కదా. ఇందులో ఇది చూడండి, చిన్నగా చేయి, మ్యాప్ చిన్నగా చేయి. ఇది ఆఫ్రికా, ఆఫ్రికా. అటువైపు ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇదంతా ఆసియా ఖండం. ఇది ఆస్ట్రేలియా. అప్పటికి ఇంకా ప్రజలు ఎక్కువగా విస్తరించినటువంటి కాలం కాదు అది. ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం. ఈ 3 ఖండాలు భూమార్గం ద్వారా ప్రయాణం చేయాలంటే కేంద్ర బిందువుగా మధ్యలో ఉన్నటువంటిది ఏ భూభాగమో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ చెప్పిండేది ఒకసారి చూపించు, కొంచెం జూమ్ చేస్తూ చూస్తే మీరు చూడండి, ఆసియా ఇది, ఐరోపా ఇది, ఆఫ్రికా ఇది. ఈ ప్రాంతాలను ఇంకా కొంచెం జూమ్ చేయమ్మా. ఇంతే లాస్టా, ఎంత వీలైతే ఎంత. చూసారా, ఈ ఖండాలను కలుపుతున్న ఇజ్రాయెల్ దేశం ఇక్కడ ఉంది, మధ్యలో ఇలా కనబడుతుంది, సెంటర్ ప్లేస్గా. భూమికి నట్టనడుమా అనే ప్రాంతం యెహెజ్కేలు గ్రంథంలో కనబడుతుంది. అలా నట్టనడుమా అని ఉన్నందువలన భూమి గుండ్రంగా ఉంది, దానికి మధ్యలో భూమి గుండ్రంగా మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంది అని మనం అక్కడ ఉన్నటువంటి నేలను బట్టి, ఈ ల్యాండ్ని బట్టి అర్థం చేసుకోకుండా, విషయం ఏంటంటే భూలోక ప్రజలందరికీ ముఖ్య ఆధారం ఈ ఇశ్రాయేలు దేశంలో నుండే రావాలి అని దేవుడు దీనిని కేంద్ర బిందువుగా పెట్టాడు. దానికి ఆధారమే నిర్గమకాండం 19:6. నిర్గమకాండం 19:6. ఏముంది చదవండి ఒకసారి, మనకు బాగా తెలిసినటువంటి మాటే. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. ఇది బాగా మనం ఈ మధ్య కాలంలో ధ్యానించినటువంటి వచనం ఇది. నిర్గమకాండం 19:6లో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. అంటే ప్రజలందరూ ఇది చూడండి, ఇంకా కొంచెం బెటర్గా ఉంది మ్యాప్లో మీరు చూస్తే. కేంద్ర బిందువుగా నట్ట నడుముగా భూలోక దేశములన్నింటికీ ఒక ముఖ్యమైన ఆధారం. ఇంకా చెప్పాలంటే మనిషి బ్రతకడానికి ప్రాణాధారం. మనిషికి బ్రతకడానికి ప్రాణాధారం ఏంటి చెప్పండి? ఆహారము, గాలి పీల్చుకోవడం, గాలి, వాతావరణం, ఇవన్నీ. ఇది శరీరానికి ప్రాణాధారం. అయితే ఈ మట్టి దేహాలను కదిలించేది ఆత్మ కనుక ఆత్మలకు ప్రాణాధారం ఎక్కడి నుండి వస్తుందంటే ఇదిగో ఇశ్రాయేలు నుండి రావాలి. అందుకే దేవుడు 19వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనంలో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము అని. యాజక రూపమైన రాజ్యం. వీళ్ళు ఎవరికి యాజకత్వం చేయాలి? భూమి మీద ఉన్న అది పెట్టమా, గ్లోబ్ లాగా పెట్టావా ఇందాక, అది చూపించండి. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి చూడండి. ఆ అన్ని దేశాలకు దేవుని గురించిన మాటలను బోధించవలసిన బాధ్యత ఇశ్రాయేలుకు అప్పచెప్పాడు. చూడండి ఎన్ని దేశాలు ఉన్నాయి. ఆఫ్రికాలో ఎన్నో దేశాలు, యూరప్లో ఎన్నో దేశాలు, ఆసియాలో ఎన్నో దేశాలు. అలా అన్ని దేశాలకు ఇశ్రాయేల్ అనే దేశం ఒక యాజక రూపమైన రాజ్యంగా దేవుడు ఏనాడో ఏర్పాటు చేసుకున్నాడట. అందుకే దీని గురించి ఇర్మియా గ్రంథంలో కూడా మనకు ఒక ఆధారం ఇస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31. ఆ మ్యాప్ అలానే ఉంచండి. ఇర్మియా గ్రంథం 31 7వ వచనం. ఇర్మియా గ్రంథం 31 7వ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి అంటే ఇశ్రాయేలును బట్టి. యాకోబు గారికి మరో పేరు ఇశ్రాయేలు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు
జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. రాజ్యములకు శిరస్సట, రాజ్యములకు శిరస్సు, రాజ్యములకు శిరస్సు. అసలు ఈరోజు భూమి మీద మనిషికి ప్రాణాధారం, మనిషికి ప్రాణాధారం ఎవరై ఉన్నారు? యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేను తప్ప మరొకరు లేరు అని, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని యేసు ప్రభు నేను తప్ప మరొకరు లేరని చెప్పాడు. ఆయన తప్ప మనిషికి జీవాధారం ఇక లేనే లేరు. ఎందుకంటే ప్రభువును తెలుసుకోకపోతే మనిషికి నిత్య జీవమే లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో రాబోయే కాలంలో భూలోక రాజ్యములన్నిటికీ శిరస్సుగా ఉండేది ఇజ్రాయేల్ దేశం. ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాబోయే కాలంలో జరగబోయే ఒక సంఘటనను పరిచయం చేయాలని పాత నిబంధనలో ఇవన్నీ ప్రవచనాల రూపంలో రాయబడినటువంటి, ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడిన మాటలు ఇవన్నీ. భూమికి నట్టనాడు మా ప్రాంతం అని యెహెజ్కేలు గారు చెప్పారు. ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి ఇదిగో రాజ్యములకు శిరస్సు అని చెప్పాడు. నిర్గమకాండంలో ఇదిగో భూలోక దేశములన్నిటికీ ఇశ్రాయేల్ దేశమే యాజక రూపమైన దేశం అని చెప్పాడు. మరి భూలోక రాజ్యములన్నిటికీ యాజక రూపంగా ఒకనాడు దేవుడే. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. దానికంటే ముందు మత్తయి సువార్త 20వ అధ్యాయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చరని చెప్పెను. నిర్గమకాండం 19:6లో ఉన్న మాట కాలం మారిన తర్వాత ప్రపంచ దేశాలకు పరిచారం చేయడానికి ఎవరు వచ్చారు అంటే, బేత్లెహేములో మరియమ్మ గర్భాన యేసు ప్రభు దేవుడై ఉన్న ఆయన మనుషుల మధ్యలోనికి యాజకుడుగా వచ్చాడు. యాజకుని పనేంటి? పరలోకములో జరిగే విషయాలను భూమి మీద మనుషులకు తెలియజేయటమే యాజకుని యొక్క పని. లేదా పరలోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలను భూమి మీద ఉన్న మనుషులకు తెలియచేయటమే యాజకుని యొక్క పని. యేసు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 20:28లో నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చానని చెబుతున్నాడు. ఈ రీతిగా ఈ ఇశ్రాయేలు దేశంలో ప్రపంచ దేశాలకు యాజకుడుగా, ఏకైక యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు ప్రవేశించాడు. అది మనకు అర్థం అవ్వాలి. దానితో పాటుగా యోహాను సువార్త 4వ అధ్యాయం ఇప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 4:22 చూద్దాం. 22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నమాట. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. రక్షణ, సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జ్యూస్ అని మాట్లాడుతున్నాడు. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. యూదులలో నుండే రక్షణ కలుగుచున్నది. ఇంతకు యూదులలో నుండి ఎవరి ద్వారా రావాలి? జీసస్ అంటే సేవియర్ అని అర్థం. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు మనుషులకు దయచేసేదే రక్షణ. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇవన్నీ విషయాలు మనం ఆలోచించాము? గత వారం మనం ఎక్కడైతే ముగించుకున్నామో అక్కడి నుంచి నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చా, లింక్ చేసుకుంటూ వచ్చా. యెహెజ్కేలు గ్రంథంలో భూమికి నటనడుమ దేశం అని ఇశ్రాయేలు దేశం గురించి మాట్లాడాడు. ఏమిటి నటనడుమ దేశము అనంటే ఇంగ్లీష్ బైబిల్లో NIVలో వెతికితే నావెల్ దేశంగా చూపిస్తున్నాడు. నావెల్ ఆఫ్ ది ఎర్త్ అని చూపించాడు. భూలోక ప్రజలందరికీ ఒక కేంద్ర బిందువుగా, ఒక నాభీ దేశంగా కనబడుతున్నటువంటిది. ఏమిటి ప్రభువా అని చూస్తే
ఇర్మియా గ్రంథానికి వచ్చిన తర్వాత యెహెజ్కేలు గారు చెప్పినదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో భూలోక ప్రజలకు శిరస్సు అని ప్రస్తావించబడింది. ఇంకా కొంచెం వెనక్కి వెళితే భూలోక ప్రజలకు ఇశ్రాయేలీయులే యాజక రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి యాజకులలో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రక్షణ యూదుల్లో నుండే వచ్చుచున్నది అని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పడంతో పాటుగా మత్తయి సువార్త 20:28లో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. పరిచారం చేయుటకు వచ్చాడు. పరిచారం ఎవరు చేస్తారు? దేవుని తరపున నిలబడినటువంటి వారు, మనుషులకు దేవునికి మధ్య దేవుని విషయాలను తెలియచేసే ఒక మధ్యవర్తిగా, యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా యేసు ప్రభువుడు రావడం జరిగింది. దాన్నే హెబ్రీలకు రాసిన పత్రికలో యేసు ప్రభువే మన ప్రధాన యాజకుడు అని ఉంటుంది చూడండి. అక్కడ 14వ వచనము 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసు ప్రభు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడ జన్మించాడు? ఇశ్రాయేలు దేశంలో జన్మించాడు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఎవరి గోత్రంలో నుండి వచ్చాడు? యూదా గోత్రంలో నుండి వచ్చాడు. ఆ యూదా గోత్రంలో నుండి వచ్చిన ఆయన చెప్పిన మాటే, భూలోక ప్రజలందరికీ రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. ఆ యూదా గోత్రంలో నుండి వచ్చిన నేనే భూలోక ప్రజలందరికీ కేంద్ర బిందువు. నేనే భూలోక ప్రజలందరికీ మనుషులు తిరస్కరించిన రాయి. నేనే ఆ మూలరాయి. నేనే ఆ మూలరాయి అని చెప్తాడు ఆయన. ఈ రాయి ఒకరి మీద పడినా వారికి గాయమే, వారే వచ్చి రాయి మీద పడినా వారికి గాయమే. అలా ప్రతి వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని ఏ బండ మీద నిర్మించుకోవాలి? యేసు ప్రభు, క్రీస్తు అనే బండ మీద తమ జీవితాలను నిర్మించుకోవాలి. యేసు ప్రభు అనే ఆ బండ మీద కాకుండా దేని మీద తమ ఆత్మీయ జీవితాలు నిర్మించుకున్న వారి బ్రతుకులు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్లే. అందుకే యేసు ప్రభువే ఆ బండ, క్రీస్తే ఆ బండ అని రాయబడిన మాటను చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని ఉంటుంది చూడండి. ఆ బండ క్రీస్తే. ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, ఆ ఇల్లు నిర్మించే ముందు ఒక మూలరాయి వేస్తారు. ఆత్మీయ జీవితానికి యేసు ప్రభువే మూలరాయి. ఈ మూలరాయి ఏ దేశంలో జన్మించడం జరిగింది? శరీరధారిగా ఇశ్రాయేలు దేశంలో జన్మించింది. ఇశ్రాయేలు దేశంలో జన్మించడం చేత భూలోక ప్రజలందరికీ ఆయన ఏమైపోయాడంటే ఆయనే మూలరాయి, ఆయనే కేంద్ర బిందువు. సమస్త ప్రజలు ఆ కేంద్ర బిందువు దగ్గరికి వెళ్ళి తమ జీవితాలు నిర్మించుకోవాలి. ఆ రీతిగా భూమికి నట్టనడుమ దేశం అని అలా అర్థం చేసుకోవాలి యెహెజ్కేలు గ్రంథాన్ని. భూమి ఉంది కదా, ఆరేడు నేల ఉంది కదా, లేకపోతే గుండ్రంగా ఉంది కదా భూమి, ఈ గుండ్రంగా ఉన్న భూమికి ఇశ్రాయేలు దేశం అనేది మధ్యలో ఉంది అని ఆ విధంగా మట్టి నేత్రాలతో దానిని చూసి అర్థం చేసుకోకుండా ఆత్మీయ నేత్రాలతో దాన్ని చూడవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది విషయం. ఎలా అది నట్టనడుమ దేశమైంది? అదే దేశం ఎందుకు ప్రధాన శిరస్సుగా ఉండిపోయింది? భూలోక దేశంలోనికి శిరస్సు. అందుకే చూడండి, యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31లో ఆ శిరస్సును ఎలా పోల్చాడు? ఓ ఇశ్రాయేలు దేశమా. 7వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి. రాజ్యములకు శిరస్సు ఎవరు? సమస్త ప్రజలకు శిరస్సు యేసు ప్రభువే శిరస్సు. మనము ఆయనకు అంటుగట్టబడిన దేహం. ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే మనకు ఆధారం.
తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే ఇలాంటి మాటలను పాత నిబంధనల్లో ఎలాంటి ప్రవచనాలతో చూపించాడు? నిర్గమాకాండం 19:6లో ఏమో, ఇదిగో మీరే సమస్త దేశములలో మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31కి వచ్చేసరికి మీరు శిరస్సు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథానికి వచ్చిన తర్వాత నటనడుమ దేశం అన్నాడు. అదే భావం తెలియజేస్తూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేనే శిరస్సు అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయనే ప్రధాన యాజకుడుగా భూలోక ప్రజలందరికీ పరిచారము చేయుటకైనా వచ్చాడని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు మనకు. అంతేకాకుండా ఆయనే కేంద్ర బిందువుగా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మనకేమైపోయాడంటే మూలకు తలరాయి అయ్యాడు. ఆ వచనం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11. అపోస్తలుల కార్యములు 4:11. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. అపోస్తలుల కార్యములు 4:11. కాబట్టి గత వారము తర్వాత ఈ వారం మనం చూసిన మ్యాప్లో ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది కదా, చూసారా? భూలోక ప్రజలందరికీ అది కేంద్ర బిందువు అని నేలను బట్టి, ల్యాండ్ని బట్టి అర్థం చేసుకోకండి. ఇది ప్రతి మనిషి ఆత్మకు కేంద్ర బిందువుగా దేవుడు యేసు ప్రభు ఆ దేశంలో జన్మించి అందరూ ఆయనను చూడండి. ఇశ్రాయేలు దేశంలో జన్మించిన ప్రభువును చూడండి. నిజానికి యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆ దేశంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఉపదేశించిన మాటలు, సమాధానపరచువారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, ఇలాంటివన్నీ మనం చదువుకుంటూ వస్తే ఈ ప్రపంచంలో యుద్ధాలనేవి ఉండవు. ఈ ఒక్క మాటలు వినండి అని ప్రపంచానికి దేవుడు పిలుపు ఇస్తే అవి తప్ప అన్నీ చేసుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క పరిపాలనను, యేసు ప్రభు యొక్క అడ్మినిస్ట్రేషన్ను మనం పక్కన పెట్టేశాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 ఫాలో అయితే ప్రపంచంలో యుద్ధాలు అనేవి ఉండవు. వాస్తవానికైతే ఏం రాయబడింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:3వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలు 3వ వచనం నుండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అందరూ సమాధానంగా ఉండండి చెప్తున్నాడు అక్కడ. ఈ మాటలు మనిషి పాటిస్తే ఇక యుద్ధాలు ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పండి? అంతా భూలోకమే ఒక పెద్ద మందిరంగా, ఒక పెద్ద సంఘంగా ఉండిపోతుంది. అలాంటి ఆలోచనలకు భిన్నంగా ఈ మానవ జాతి ప్రయాణం చేయటం చాలా విచారకరం. అయితే ప్రియులారా, దీనికి విలాపవాక్యములకు సంబంధం ఏంటి? ఇంతవరకు మనం విన్నటువంటి ఈ అన్ని విషయాలకు మరియు మనం ధ్యానించిన విలాపవాక్యాలకు సంబంధం ఏంటి? పుస్తకంలోకి ఎంటర్ అవ్వాలిగా. కాబట్టి విలాపము అనే పదానికి అర్థం మన వాడుక భాషలో ఏడుపు అని అనుకోవచ్చేమో. ఏడుపు అంటే ఏదో చిన్నపిల్లలకి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తారు చూసారా, తప్పు చేస్తే, అలాంటి ఏడుపు కాదు ఇది. లేకపోతే ఎవరైనా ఎవరికైనా గాయమైనప్పుడు, లేకపోతే ఎందులోనూ ఓడిపోయి ఉంటే బాధ కలిగినప్పుడు, ఆరోగ్యం బాగలేకపోతే వచ్చేటువంటి దుఃఖము, ఇలాంటి దాంతో కూడా దీన్ని పోల్చకూడదు. విలాపము అనంటే ఇది వీటన్నిటినీ మించి ఉన్నటువంటి తారాస్థాయిలో ఉన్న దుఃఖమే ఇది. ఎంత ఓదార్చినా ఓదార్పు నొందని యొక్క దుఃఖం ఇది. అంత భయంకరమైన విలాపం. ఎవరైనా కన్ను మూసినప్పుడు మనకు సంబంధించిన వారు ఆ దుఃఖం తట్టుకోలేక ఎంతమంది వచ్చి ఓదార్చినా కూడా అది ఆగదు. అలాంటి భయంకరమైన ఏడుపు, రోదన, ఏడుపుని దాటిండేదే రోదన. ఆ రోదన ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి విలాపం ఇది. విలాపం. ఈ విలాపంలో కూడా దేవుని వాక్యము దాగి ఉందట. మనుషులు ఈ విధంగా దుఃఖపడుతుంటే అందులో కూడా
దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరచడానికి కొన్ని విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఈ గ్రంథంలో 5 అధ్యాయాలు, 5 అధ్యాయాల్లో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో 22 వచనాలు, రెండవ అధ్యాయంలో 22, మూడవ అధ్యాయంలో 66 వచనాలు, 4వ అధ్యాయంలో 22, మళ్ళీ తిరిగి 5వ అధ్యాయంలో కూడా 22 వచనాలు మనకు కనబడతాయి. అయితే సాధారణంగా ఈ విలాపవాక్యములు అనగానే ఇది ఏ కాలంలో రాయబడి ఉండవచ్చు అని ఆలోచించి దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ఒక సంఘటన తీసుకుంటారు. పేజ్ నెంబర్ 390, పాత నిబంధనలో 390 పేజ్ నెంబర్. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయంలో ఉన్న ఒక సందర్భాన్ని, ఒక వచనాన్ని చూపించి విలాపవాక్యములు అనే పుస్తకం ఈ కాలంలో రాయబడింది అని పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మీకు చూపిస్తున్నాను ప్రియులారా. 25వ వచనం చూద్దాం, లేదా 24, 25 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయము 25, 26 వచనాలు. 24, 25 వచనాలు, సారీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయము 24, 25 వచనాలు. వర్సెస్ నంబర్స్ 24 and 25. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికి ఉన్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చిరి. ఎవరైనా అని అంటే యోషియా అనే రాజు. ఇతను చాలా మంచి వ్యక్తి, దేవుడు అంటే ఎంతో భయము భక్తి కలిగి ఉన్నటువంటి రాజు. అయితే ఒక సందర్భంలో యుద్ధంలో చనిపోవాల్సి వస్తుంది. అలా చనిపోయినప్పుడు ఆ యోషియా గారి దేహాన్ని తీసుకొని రథంలో పెట్టుకొని తీసుకొని వస్తారు. అలా చనిపోయిన యోషియా గారిని బట్టి ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా 25వ వచనంలో ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాపవాక్యము చేసెను, గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాని గూర్చి ఇశ్రాయేలీలలో అలాగు చేయుట వాడుకాయను, ప్రలాపవాక్యములలో అట్టి వ్రాయబడి ఉన్నవి అని ఇక్కడ ప్రలాపవాక్యము అని వచనాలు కనబడుతుంది. కనుక యోషియా అనేటువంటి రాజు మరణించినప్పుడు ఈ విలాపవాక్యములు అనే పుస్తకం రాయబడింది అని కొందరు వెంటనే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నో, యోషియా గారు చనిపోయినప్పుడు ప్రస్తావించబడిన ప్రలాపవాక్యం ఏదైతే ఉందో అదైతే మాత్రం విలాపవాక్యములు కాదు. కారణం ఏంటంటే విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను అనే మాటలతో ప్రారంభమవుతుంది. విలాపవాక్యముల పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయిపోయింది అని రాయబడి ఉంటుంది. కాబట్టి దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 35వ అధ్యాయంలో 24, 25 వచనాలలో యోషియా గారు మరణించినప్పుడు ఇర్మియా గారు కూడా ప్రలాపించిరి అని రాయబడింది. కాబట్టి విలాపవాక్యంలో అప్పుడే రాయబడింది అని ఎట్టి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోకూడదు. కారణం ఏంటంటే యోషియా గారు చనిపోయిన తర్వాత యోషియా గారి కుమారులు సింహాసనం మీద ఉంటారు, ఇంకా పరిపాలన జరుగుతూ ఉంటుంది. యోషియా గారు మరణించిన తర్వాత యెరూషలేంలో యూదా దేశంలో ఇంకా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎవరు వస్తారు? యోషియా గారి తర్వాత యెహోయాహాజ్ తర్వాత యెహోయాకీము తర్వాత యెహోయాకీను తర్వాత సిద్కియా. రాజుల చరిత్ర చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పాను. అప్పటికి ఇంకా పట్టణం ఉంది కదా, అప్పటికి ఇంకా దేశం నిలబడి ఉంది. దేశం ఇంకా ఉండగా ఆ యెరూషలేం పట్టణంలో ఇంకా ప్రజలు నివసిస్తున్నప్పుడు విలాపవాక్యంలో 1వ అధ్యాయం 1వ వచనంలో జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయిపోయిందని అంటే ఎవరు లేరు, ఏ మనిషి కనపడట్లేదు. యోషియా గారు మరణించినప్పుడు అయ్యో ఇంత మంచి రాజు చనిపోయాడే, దేవుడు అంటే ఇంత భయము భక్తి ఉన్నటువంటి ఈ కాలంలో ఇలాంటి రాజు ఉండటమా, అలాంటి మంచి రాజు మేము పోగొట్టుకున్నామే అని అందరూ దుఃఖ సంద్రంలో నిండిపోయి అప్పుడు ఆయన గురించి ఏడుస్తారు. దానినే ప్రలాపవాక్యము అని దినవృత్తాంతం 2వ గ్రంథం 35లో రాయబడింది. కాబట్టి అక్కడ ఇర్మియా గారు కూడా ఏడ్చారు. కాబట్టి
ఆయనే విలాపవాక్యాలు రాశాడు యోషియా గారిని బట్టి అని మాత్రం అర్థం చేసుకోకూడదు. ఇర్మియా గారే విలాపవాక్యాలు రాశాడు అనడానికి మనకు చాలా ఆధారాలు కనబడతాయి. కానీ టైం గురించి మాట్లాడుతున్నాను. ఏ సమయంలో రాసి ఉండవచ్చు అనే దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 35th చాప్టర్ ఆఫ్ దినవృత్తాంతం 2వ గ్రంథం 35వ అధ్యాయాన్ని లింక్ చేసుకోకూడదు. ఎందుకు లింక్ చేసుకోకూడదు? యోషియా గారి తర్వాత ఇంకా 5 మంది రాజులు మనకు కనబడతారు. నలుగురు క్షమించాలి, 5. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, 4 రాజులు కనబడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం యోషియా గారు మరణించినప్పుడు ఈ గ్రంథం రాయబడింది అని నిర్ధారణకు రాకండి. భవిష్యత్తులో ఎక్కడైనా మనం చదివేటప్పుడు అయ్యో యోషియా గారు చనిపోతానే విలాపవాక్యాలు రాసేసాడు అని మాత్రం మనం అనుకోకూడదు. మరి ఎప్పుడు రాసి ఉండవచ్చు అని చూస్తే ఒకసారి వెనక్కు తిప్పండి. విలాపవాక్యములు అనే పుస్తకానికి వెనక్కు ఒక్క పేజ్ మాత్రమే తిప్పండి. అక్కడ మీకు 52వ అధ్యాయం కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 52. ఇర్మియా గ్రంథం 52. కల్దీయుల దేశం నుండి వీళ్ళు వస్తారు, శత్రువులు, నెబుకద్నెజర్. 12వ వచనం చూద్దాం. 52:12. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అలా బబులోను దేశం వాళ్ళు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేశాను. దేని కాల్చివేశారు? దేవుని మందిరాన్ని, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేశారు. తర్వాత రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. అలా యూదా దేశంలో ఉన్న ఈ యెరూషలేము ప్రాంతాన్ని అంతటినీ కూలద్రోసి తగులబెట్టి చాలా భయంకరంగా ఆ ప్రాంతాన్ని అంతా నాశనం చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే 17వ వచనం చూడండి. యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయారు. అలా జనభరితంగా ఉన్నటువంటి ఈ మందిరం, ఈ పట్టణం, యెరూషలేం పట్టణం ఏకాకైపోతుంది. అందుకే విలాపవాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకైపోయిందని ప్రస్తావిస్తున్నాడు. ఆ గ్రంథంలోనికి వెళ్ళే ముందు మీకు మరొకసారి ఒక చిన్న రీక్యాప్ చేయాలి. ఎందుకంటే మనకు అన్ని విషయాలు అంత ఈజీ గుర్తుండవు. మొన్నటి వరకు నిర్గమకాండం విన్నాం. ఐగుప్తుల నుండి వీళ్ళందరినీ తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ వారిని స్థిరపరిచాడు. అక్కడ వారిని స్థిరపరిచిన తర్వాత దాదాపుగా ఒక 600 సంవత్సరాలు బాగానే ఉంటారు. క్లోజ్ టు 500 to 600 అనుకుందాం. కొద్దిసేపు 586 BC, క్రీస్తు పూర్వం 586-87 సంవత్సరానికి వచ్చేసరికి వీరి పాపం మరింత పండిపోతుంది. ఇశ్రాయేలీలు చేసిన తప్పు. 720వ సంవత్సరానికేమో ఇశ్రాయేలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. యూదా ప్రజలేమో బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. ఈ ఐగుప్తులో నుండి దేవుడు తీసుకొచ్చాడు, రక్షించాడు అని మనం 40 రోజుల ప్రయాణం గురించి విన్నాం. అక్కడ కొద్ది కాలమే ఉంటారు వీళ్ళు. వీరు చేసిన పాపాలకు అరణ్యంలో వీరిని కాపాడి తీసుకొని వచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి, ఇందాక చూసాగా మ్యాప్లో సెంటర్లో ఉంది. భూలోక దేశాలన్నీ వీరి గుండా ప్రయాణం చేసుకుంటూ పోతుంటే వారి అలవాట్లు వీళ్ళు నేర్చుకొని నిజమైన దేవుణ్ణి, వీరిని ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు. ఇలా మర్చిపోయినప్పుడు ప్రతిదినము వారికి ప్రవక్తలను పంపించు, పెందలక్కడనే వారి వద్దకు దేవుడు ప్రవక్తలను పంపించు, ఎంత చెప్పినా కూడా వారు వినరు. మీరు నిజమైన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఆయన వైపుకు తిరగండి అని ఎలీషా గారు అలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఎన్నో పోరాటాలు చేసి వారికి ఎంత చెప్పినా కూడా వినరు. చివరికి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి
మీ వలన ఈ దేశం పాడైపోకూడదని చెప్పి వీరిని ఖాళీ చేయించేస్తాడు. ఒకప్పుడు కనాను దేశంలో ఉన్న ఆ అన్యజనులు వినలేదు కనుక వారిని ఖాళీ చేసి ఇశ్రాయేలును పెట్టాడు. దేవుడు ఎలాంటి సీక్వెన్స్ ఫాలో అయ్యాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 8:20. ఈ హిస్టరీ అంతా బాగా గుర్తుండాలి. ఎందుకంటే మన దేవుని యొక్క మనస్సు అర్థం కాకపోతే మనం కూడా మన జీవితాలు దెబ్బతీసుకుంటాం. ద్వితీయోపదేశకాండము 8:20. ఇదంతా ఎంతో స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉంది బైబిల్. ఎంతో క్రమబద్ధంగా ఉన్నటువంటిది బైబిల్. దీన్ని మనం అర్థం చేసుకోవడంలోనే మనం ఫెయిల్ అయిపోయి దేవునికి దూరం అవుతుంటాం. మనం అలా ఫెయిల్ అవ్వకూడదు. దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకొని మనము దేవునిలో గొప్పగా ఎదగాలి. చూసారా? అది 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 20వ వచనం చూద్దాం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినడలా మీరును వారి వలనే నశించెదరు. అంటే అర్థం ఏంటి? అసలు మిమ్మల్ని ఈ దేశంలోకి ఎందుకు నడిపించాను? ఐగుప్తులో నుండి వారిని ఎన్నో సంవత్సరాలు నేను హెచ్చరించా. స్థానికంగా ఉన్న వాళ్ళను ఎన్ని సంవత్సరాలు హెచ్చరించినా కూడా వాళ్ళు వినలేదు కాబట్టి నేను వాళ్ళని ఖాళీ చేయించి అది మీకు ఇచ్చా. మీరు అందులోకి అడుగు పెట్టిన తర్వాత మీరు వినలేదనుకోండి, మిమ్మల్ని కూడా ఆ దేశంలో నుండి ఏం చేస్తాను? ఖాళీ చేయించేస్తాను, మిమ్మల్ని నశింపజేస్తాను, పంపించేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నది ఈ భూమి ఆయనది, ఈ భూమి ఆయనది అని ఎన్నోసార్లు చూసాం మనం. ఎక్కడ చూసాం చెప్పగలరా? లేవియాకాండము 25వ అధ్యాయము 23వ వచనం. లేవియాకాండం 25:23. ఆ భూమి నాదే. చూసారా అందరు? ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు నివసించుతున్న భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మీరు ఎన్ని మాటలు చూశారుగా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 8:20 చదువుకుందాం. మర్చిపోయే అలవాటు మనకు ఉండొచ్చు కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏముంది 8:20లో? ఓ ఇశ్రాయేలీయులారా, మీకు ఈ కనాను అనే ఈ దేశాన్ని ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ చెప్తున్నాను. వాళ్ళు నశించిపోతున్నారు. కారణం నేను చెప్పినది వినలేదు కాబట్టి. వాళ్ళకు కూడా నా విషయాలు బయలుపరిచా, కానీ వాళ్ళు విననని చెప్పారు. వారి పాపం పండిన తర్వాత అక్కడి నుంచి వారిని తొలగించేసి ఆ ప్రాంతాన్ని నేను మీకు ఇస్తున్నాను. అందులోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు కూడా మాట వినకపోతే మీరు వారి వలన నశించెదరు అని మాట ఇచ్చాడు దేవుడు అక్కడ. అలా అంతకుముందు ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆ దేశంలోనికి ప్రవేశించక మునుపు దేవుడు ఎన్నో సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చాడు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు. అది చూద్దాం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామా, నేను ఇది మీకు ఇవ్వబోతున్నాను, నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నాను, అయితే ఆయన వెంటనే ఇవ్వను, చాలా సమయం పడుతుంది. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. ఏం చెప్తున్నాడు అక్కడ? అమోరీయుల అక్రమము ఇంకా పండలేదు, సంపూర్ణం అవ్వలేదు. వారికి నేను అక్కడ తెలియజేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. నేను సువార్త ప్రకటించినా కూడా వారు వినలేదు. ద్వితీయోపదేశకాండం 8:20లో వారు వినందుకు నేను వారిని ఖాళీ చేయించాను. మీరు అందులోనికి వెళ్ళి ప్రవేశించిన తర్వాత మీరు వినకపోతే మిమ్మల్ని కూడా ఖాళీ చేయిస్తాను. నా ఇక్కడ కూర్చున్న మీరు లైవ్లో ఒకవేళ వింటుంటే లేదా రికార్డింగ్ ద్వారా భవిష్యత్తులో వింటే అందరికీ ఉపయోగపడేది ఒక విషయం చెప్తున్నాను. ఫస్ట్ దేవుడు ఆదాము గారిని హవ్వమ్మ గారిని చేశాడు. ఇంత పెద్ద సువిశాలమైన భూమిలో మంచి తోటనేసాడు. దాని పేరే ఏదైనా తోట. ఇందులో ఉండండి, ఆ చెట్టు పండు మాత్రం తినకండి అని చెప్పాడు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, గాడ్స్ కమాండ్మెంట్ అది. అయితే వీళ్ళేం చేశారు? నువ్వు చెప్తే మేమెందుకు వినాలి అని పండు తీసుకొని తినేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాట వినకపోయేసరికి
ఏదైనా తోటలో నుండి మీరు నాకు ఈ తోటలో ఉండటానికి మీరు అర్హులు కారని చెప్పేసి పంపించేశాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆదికాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదవండి. 6, 7 చదివితే నరులు భూమి మీద చెడిపోయి కనబడుతుంది. చెడిపోయినందుకు ఈ భూమి మీదనే నోవహు కుటుంబాన్ని తప్ప మిగిలిన అందరిని తీసేయాలని చెప్పేసి దేవుడు జలప్రళయాన్ని పంపించి ఒకనాడు ఏదైనా తోటల నుండి వారిని తీసేశాడు. తోటలో ఉండటానికి మీరిక అర్హులు కారు, ఆజ్ఞ అతిక్రమించారు. ఆల్ రైట్. అలానే భూమి మీద ఉండడానికి మీరు అర్హులు కారని జలప్రళయాన్ని పంపించి భూమి మీద ఉండకుండా వీరిని నాశనం చేసేసాడు దేవుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎంత చెప్పినా వినకపోయేసరికి మీ వలన ఈ నేల ఇదిగో నాశనం అవ్వకూడదు, కాబట్టి మీరు నివసించున్న నేల మీద మీరు ఉండకుండా మిమ్మల్ని తీసివేస్తానని లోతు గారి కాలంలో ఆ సొదొమ గొమొర్రాల ప్రజల మీద అగ్నిగంధకాలను కురిపించాడు దేవుడు. అంటే దేవుని యొక్క మనస్సు మనం గమనిస్తే ఆయన ఎన్నో అవకాశాలు మనకు ఇస్తూ పోతుంటాడు. నాయన సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, నేను నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు పలకాలి, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. సృష్టికర్త అయిన నేను సువార్తను ప్రకటించి ఏది మంచో ఏది చెడో తెలియజేస్తున్నప్పుడు వినకుండా నువ్వు తిరుగుబాటు చేస్తే నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యంలో నేను తొలగిస్తానని ఆయన దీర్ఘశాంతుడుగా ఉండి దానికి ఒకరోజు ముగింపు పలికి తీర్పును తీసుకొచ్చే స్థితికి వెళ్ళిపోతున్నాడు దేవుడు. జలప్రళయం ఊరికనే తెచ్చాడా? చెప్పకుండా తెచ్చుకొచ్చాడా? లేదుగా. జలప్రళయానికి ముందు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని పేరే హనోక్. హనోక్ గారు ఇదిగో తీర్పు చాలా దగ్గరలో ఉంది, భక్తిహీనుల మీద తీర్పు రాబోతుందని హనోక్ గారు ఆ కాలంలో ప్రజలందరికీ సువార్త ప్రకటించాడు. హనోక్ గారి తర్వాత అతని సంతానంలో ఉండి వచ్చిన వారే నోవహు గారు. ఓడను కడుతూ చెప్తూనే ఉన్నాడు, ఇదిగో దేవుడు జలప్రళయం తీసుకొస్తున్నాడు, మీరు ఓడలోనికి రావాలని. వచ్చారా? ఎవరు రాలేదు. తన సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళే రాలేదు. చెప్పినప్పుడు వినకపోతే మరొకసారి చెప్తాడు దేవుడు, అప్పుడు కూడా వినకపోతే మరొకసారి తెలియజేస్తున్నాడు. అలా ఎన్నోసార్లు చెప్పి 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 ఆదికాండం 7వ అధ్యాయం కదా జలప్రళయం వచ్చింది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో కదా మనిషిని చేసిన దేవుడు, 2వ అధ్యాయంలో మనిషిని చేశాడు, 7వ అధ్యాయంలో మనిషిని లేపేశాడు అని చెప్పి అలా వెంటనే 2వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి పెద్ద దూరం లేదు, 5 అధ్యాయాలే ఉన్నాయి, కాబట్టి దేవుడు ఎంత చెడ్డోడబ్బా అని మనం దేవుని అపార్థం చేసుకోకూడదు. ఆదికాండంలో ఆదాము గారిని సృష్టించినప్పటి నుండి నోవహు గారి కాలంలో జలప్రళయం వచ్చే సమయానికి 1656 సంవత్సరాలు పట్టింది. 1656 ఇయర్స్ పట్టింది. ఆ తర్వాత జలప్రళయం తర్వాత దాదాపుగా 500 సంవత్సరాలకు పైబడి ఆ కాలంలో సొదొమ గొమొర్రాల మీద అప్పుడు అగ్నిగంధకాలు కురుస్తాయి. చెప్పి వినకపోతే అప్పుడు తీర్పు జరుగుతుంది. దేవుడు చెప్పకుండా ఏ మనిషిని శిక్షించలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పకుండా మనిషిని శిక్షించే అన్యాయస్తుడు, దుర్మార్గుడు కాదు మన దేవుడు. అలా అర్థం చేసుకోకూడదు ఎప్పుడు. అలానే ద్వితీయోపదేశకాండం 8:20లో మీరు చూస్తే, ఓ ఇశ్రాయేలు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీకంటే ముందున్న ఈ ప్రజలు నేను చెప్పిన మాట వినలేదు. దేవుడు వారికి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం గారితో చెప్పాడు, ఇదిగో వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు, అక్రమం సంపూర్ణమైన తర్వాత నీ 4వ తరం వారు వస్తాడంటే దేవుడు ఎన్ని రోజులు ఎదురు చూశాడు చూడండి ఆ మనుషులు మారటానికి. అలానే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత ఆ వాగ్దాన దేశాన్ని యెహోషువ గారి కాలంలో చీట్లు వేసుకొని పంచుకొని స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు ఎంతో కాలం న్యాయాధిపతుల పుస్తకం, రూతు గారి పుస్తకం, ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, ఇన్ని కాలాలు దేవుడు ఎదురు చూసి ఇంచుమించు 40 మంది రాజులు దాన్ని పరిపాలించి అంతకాలం అయిపోయిన తర్వాత ఈ అందరి కాలాలలో దేవుడు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులను పంపించాడు. యెహోషువ గారి కాలంలోనే ఒక మాట అంటాడు,
మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేను మాత్రం నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేద్దామనే మాట అన్నాడంటే ఆ ప్రజలలో దైవ భయం లేకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా ఉండే హృదయాలు అప్పటికే తయారైపోయి. ఏ మాట అయితే చెప్పాడో ద్వితీయోపదేశకాండం 8:20లో ఆ మాటనే యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం చివరి అధ్యాయంలో ఇవన్నీ నెరవేర్చబడి యూదా దేశము అలా ఖాళీ అయిపోయింది. అలా ఖాళీ అయిపోయినందుకే ఆనాడు ప్రవక్తలలో ఈ నాశనాన్ని ప్రత్యక్షంగా చూసిన యిర్మీయా గారే, అయ్యో ఈ పట్టణం ఇలా అయిపోయిందే, జనభరితమైన ఈ పట్టణం ఎట్లు ఏకాకైపోయిందని ఆ పట్టణాన్ని, దానికి ఉన్న పూర్వ వైభవాన్ని చూసినటువంటి యిర్మీయా గారు దాని గురించి, అందులో నివసించిన ప్రజల గురించి విలపించుచు ప్రలాపించుచు ప్రారంభించిన పుస్తకమే విలాపవాక్యాలు. మిగిలిన సందర్భాన్ని వచ్చే వారం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడిన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాలు నా తండ్రి, మీరు భూమి మీద నివసింపజేసిన ప్రజలు, వారి హృదయాలలో మీకు చోటు ఇవ్వకపోతే భూమి మీద వారికి చోటు ఉండదని, దాని పర్యవసానమే పరలోకమందు చోటు కోల్పోతారని అనేక విషయాలు బయలుపరుస్తూ వచ్చారు. నా తండ్రి, మా కొరకు సిలువ మీద బలి అయి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు మా హృదయంలో నివసించాలని ఇష్టపడిన ఆయనకు చోటు ఇవ్వకుండా మేము తిరుగుబాటు చేస్తున్నవారు. కాబట్టి మా మనసులు ఎప్పుడు, మా హృదయాలు ఎప్పుడు మీకు నిలయముగాను ఆలయముగాను ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని కోల్పోయే స్థితికి మా ఆత్మీయ జీవితం రాకుండా కాపాడమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.